హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో వెయిట్ చేసే ఓజీ మూవీ 25th రిలీజ్ అయ్యింది. ఓజీ మూవీ మీద నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. యూ కెన్ టేక్ ఇట్ ఈజ్ రివ్యూ, ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అసలు ఆ మూవీ వేరే లెవెల్ భయ్య. అసలు ఎలా ఉందంటే ఇక దాన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఆ రేంజ్లో ఉంది మూవీ. తమన్, సుచిత్, పవన్ అన్న ఇలా ముగ్గురే కనిపిస్తారు సినిమాలో అంతే. అసలు ఆ బీజిఎం కానీ, సుచిత్ క్రియేటివిటీ, దాని ఎగ్జిక్యూషన్ కానీ, పవన్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మెంటల్ ఎక్కువద్ది. నాకు తెలిసి ఈ మూవీ చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా కల్ట్స్ కింద ఇంకా కల్ట్స్ ఎక్కువ అవుతారు. ఇప్పుడు ఈ మూవీ తర్వాత పవన్కి ఇప్పటికే ఉన్న కల్ట్స్ కాకుండా ఇంకా కల్ట్ ఫ్యాన్స్ ఎక్కువ అవుతారు. నేను నేను షూర్గా చెప్పగలను, ఆ రేంజ్లో ఉంది మూవీ. ఇచ్చి పడేసాడు అంతే మూవీ. సుచిత్ ఇచ్చి పడేసాడు అంతే. ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యాక్చువల్గా మేము చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం మూవీ మీద. అది రీచ్ అవుద్దో లేదా అన్న భయం ఉండేది, కానీ దానికి 3 to 4 times ఎక్కువ ఇచ్చాడు మూవీతో. అరౌండ్ 2 years 9 months ఆర్ 3 years అవుతుంది మూవీ స్టార్ట్ అయ్యి. మా ఫ్యామిలీ మూవీ తీస్తున్నాడు, మనకి తగ్గ రేంజ్లో తీస్తాడు అనుకున్నాం, కానీ ఈ రేంజ్లో మేము ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుద్ది అనుకుంటే దానికి మించే ఉంది మూవీ. యాక్చువల్గా ఏ మూవీలో అయినా సరే హీరో ఇంట్రడక్షన్ అయిన తర్వాత హీరోకి ఎలివేషన్తోనూ మనకి ఒక హైపో పీక్స్ వస్తుంది. ఈ మెంటల్నా సుజిత్ గేడు టైటిల్ కార్డుతోనే పిచ్చెక్కిచ్చేసాడు అసలు. అసలు ఆ టైటిల్ కార్డ్ డిజైన్ ఏంటో, అసలు ఆ థింకింగ్ ఏంటో దాన్ని చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. ఆ రేంజ్లో తీసాడు అసలు. ఆ టైటిల్ కార్డుతోనే మీరు పెట్టిన డబ్బులు టికెట్కి పైసా వసూలు, ఇంకా సినిమా అంతా మీకు బోనస్. ఆ టైటిల్ కార్డుతోనే అసలు చూపించేశాడు సినిమా. తను ఏం చెప్పాలనుకుంటాడు, ఏం చూపించాడు, ఏం తీశాడు సినిమాలో మీ టైటిల్ కార్డుతోనే అర్థమైపోతుంది. దానికి మించి ప్రతిదీ మీకు హైలోనే ఉంటుంది తప్ప ఎక్కడ లో అవ్వదు. అలా తీసాడు మూవీ. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది పంజాబ్ మూవీ. దాన్ని కొట్టేశాడు సుజిత్. ఈ మూవీతో దాన్ని కొట్టేశాడు. పంజాబ్ మూవీ టైటిల్ కార్డు ఎక్స్పీరియన్స్ని ఓజీతో కొట్టాడు. అసలు అలా పెట్టాడు అసలు డిజైనింగ్. అదే వర్త్. ఇంకా సినిమాలో అంటారా, ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. టైటిల్ కార్డు ఒక రేంజ్లో ఉందంటే సినిమాలో ఏ రేంజ్ మ్యాటర్ ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఇది యాక్షన్ డ్రామా మూవీ, బొంబాయి బ్యాక్డ్రాప్లో జరుగుద్ది. స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి భయ్ అసలు. ఇంకా అలా పవన్ కళ్యాణ్ మామూలుగా మనం పవన్ కళ్యాణ్ సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటిది, అన్న స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఇంకా అదే మనం కోరుకునేది. కానీ ఈ సినిమాలో మనకి ఇంకా బోనస్గా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు ఆ స్క్రీన్లో ఎవరు కనిపించరు. అన్నీ ప్యూర్ డామినెన్స్. తన స్వాగ్, స్టైలిష్ ఇన్బుల్ట్, అది అల్ట్రా క్లాసిక్. అది ఇన్బుల్ట్ బై బర్తే వచ్చినాయి. అవి ఎవరన్నా ట్రై చేస్తామన్నా వచ్చేవి కాదు. అవి నేను వేరే హీరోస్ తగ్గించడం కాదు, బట్ అది రాదు. అది తనకి బై బర్త్ ఇన్బిల్ట్ వచ్చినవి. అవి ఇంకా అలాగే ఉంటాయి. ఇంకా తనకేం చేయక్కర్లేదు. తన లుంగి పంచుతో నడిచొచ్చినా సరే తను అలా స్టైలిష్గానే ఉంటాడు. అలాంటిది తనకి సూట్ అయ్యే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తే తన ఏ రేంజ్లో తన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందో ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి. అది మీకు ఈ మూవీలో కనిపిస్తుంది. ఇచ్చి పడేశారు అంతే. అసలు ప్రతి దాంట్లో ఇది లేదు అనేది ఏమీ లేదు. ఆల్ మిక్సింగ్ ఫుల్ మీల్స్ టు ఎవ్రీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇట్స్ ఐ ఫెస్ట్ టు ఎవ్రీ వన్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి ఐ ఫెస్ట్ ఇది. అలాగే అందరు ఆడియన్స్కి సినిమా చాలా నచ్చుద్ది. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా ఒక హై ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు. అలా ఉంటుంది మూవీ. తమనేంటి భయ్య, బాయిది ఒక డైలాగ్ ఉంటుంది, పిచ్చ కొట్టాడు అన్నట్టు పిచ్చ కొట్టాడు. అసలు చెవుల్లోంచి రక్తాలు వచ్చినాయి, లిటరల్లీ రక్తాలు అంతే. అసలు ఆ సీన్ ఎంతున్నా, ఆ ఎంత ఎలివేట్ చేసినా సరే మనకి దానికి రీచ్ అయ్యే బీజియం లేకపోతే అదంతా సీన్ అంతా ఎలివేట్ అవుతే అంత బాగా రాదు. దానికి తమన్ 100% ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, చెప్పి కొట్టాడు. ఒక ఇంటర్వ్యూలో నేను తమిళ మూవీస్కి ఓజీతో సమాధానం చెప్తున్నానంటే మేమేదో ఓవర్ కాన్ఫిడెంట్ అనుకున్నాం, కానీ దానికి 3 times మించి కొట్టాడు. చెప్పి కొట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య. తన మీద చాలా చాలా ప్రెజర్ ఉంటుంది. అంటే తన ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాడో లేదో నాకు చాలా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని ఓవర్టేక్ చేసి అంతకన్నా ఎక్కువ ఇచ్చాడంటే తను ఎంత ఎఫెక్ట్స్ పెట్టాడో అసలు. ఇంకా సుచిత్కి తమనికి గుడి కట్టేస్తాం మేము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడి కట్టేస్తాం అంతే. అసలు వాళ్ళ హార్ట్ నుంచి చేశారు భయ్య మూవీని. వాళ్ళు గుడి కట్టేస్తాం, వాళ్ళ హార్ట్ నుంచి వాళ్ళు చాలా ఎఫెక్ట్స్ పెట్టి ఈ మూవీ తీశారు. ఇంకా అన్న స్క్రీన్ ప్రెజెన్స్, యాక్చువల్లీ మన పవన్ కళ్యాణ్ నుంచి మనం ముందే మాట్లాడుకున్నాం, జస్ట్ చూస్తే చాలా. అలాంటిది స్టైలిష్, స్వాగ్, యాటిట్యూడ్, స్టోరీ ఎలివేషన్స్, సుజిత్ స్టోరీ టెల్లింగ్, ఆ ఎగ్జిక్యూషన్, ఆ ఎలివేషన్, దానికి తమన్ బీజిఎం మిక్స్ అయితే మెంటల్ మ్యాడ్నెస్ వస్తుంది సినిమాలో. మెంటల్ మ్యాడ్నెస్. ఒక ట్రేస్లోకి వెళ్ళిపోతారు, ఒక లోకంలోకి వెళ్ళిపోతారు.
అసలు ఆ సీన్ మూవీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఒక లోకంలోకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను అంతే. అసలు అవుట్ ఆఫ్ ద స్టేషన్ అంతే. వేరే లోకంలోకి వెళ్ళిపోయాం. అలా స్ట్రెస్లో ఉండిపోయాం. ఇంకా పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు అంతే. బాడీ అక్కడ ఉంటుంది అంతే. మనం ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆ 2.5 అవర్స్ అక్కడ వెళ్ళాం. 2.5 అవర్స్ కాదు, బయటకు వచ్చిన 2-3 అవర్స్ కూడా మైండ్లో ఇంకా అయ్యే తిరుగుతుంది. అంతా ఇంకా అసలు ఆ బీజిఎంసే కానీ, ఆ సీన్సే కానీ, ఎలివేషన్సే కానీ ప్రతిదీ అలా మైండ్లో తిరుగుతుంది. స్పాయిలర్స్ లేకుండా కొన్ని కొన్ని నేను చెప్తాను, నాకు నచ్చినాయి కదా, నాకు అన్నీ నచ్చినాయి. స్పాయిలర్స్ లేకుండా కొన్ని చెప్తా. పర్టికులర్లీ టైటిల్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఇంట్రడక్షన్ అవుతుంది. ఇంట్రడక్షన్లో అసలు అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ ఇన్ పవన్ కళ్యాణ్ సినిమాస్. పవన్ కళ్యాణ్ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్. కల్ట్ ఫ్యాన్ బాయ్ చూపించాడు తన హీరోని ఎలా చూపించాలో ఇంట్రడక్షన్ చూపించేశాడు. ఫకింగ్ బ్లడీ బెడ్ పాత్ అన్న దాంతో స్టార్ట్ అవుద్ది మూవీ. ఇంట్రడక్షన్ ఆ రేంజ్లో ఉంటుంది, రక్తంతో స్టార్ట్ అవుద్ది. అది ఒక రేంజ్కి వెళ్తుంది అంతే. ప్రతి సీన్ దాన్ని మించే ఉంటుంది తప్ప ఎక్కడ తగ్గవు. ఒక ఫైట్లో ఒక గ్లాస్ పగిలితే ఆ గ్లాసులో పెంకులు పైకి ఎగిరితే దాంట్లో తన ఐస్, తన హెయిర్, తన ఫేస్ ఒక్కొక్క పార్ట్ ఎలివేట్ అయ్యి రివీల్ అయితే ఉంటుంది. పిచ్చెక్కిపోద్ది అసలు. అసలు ఇంకా మెంటల్, ఇంకా ఏం అర్థం కాదు. నేనైతే లిటరల్లీ ఏడ్చేశాను. నేను మా హీరోని ఎలా చూడాలనుకున్నా అలాగా ఒక 12 years చూసా. ఈ మూమెంట్ కోసం మేము అరౌండ్ 12 years వెయిట్ చేస్తాం. 2001లో ఖుషీతో, 2013లో అథారిటీకి దారేది, మళ్ళీ ఇప్పుడు ఓజీ. 12 years నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తాం. ఇది మాకు ఫుల్ మీల్స్. వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ రైట్ నో. నాట్ ఓన్లీ మీ, వీ సే ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ కరెంట్లీ. మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ మూమెంట్. ఎందుకంటే మా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంది మూవీ. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, అంతగానే ఎక్కువ ఇచ్చాడు తమ్మని. అందుకే సుచిత్కి మేము ఎప్పటికీ మా ఫ్యానిజం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. సుచిత్కి ఫ్యానిజం చేస్తాం ఇప్పటి నుంచే. తమనకు కానీ సుచిత్కి కానీ ఫ్యానిజం చేసి చూపిస్తాం. వాళ్ళ హార్ట్ నుంచి సినిమా చేశారు. అది రిజల్ట్ అరాచకం. అరాచకానికి ఇంకా ఎక్కువే. అరాచకం అనేది చిన్న వర్డ్, దానికి అరాచకం మించే ఉంది మూవీ. అసలు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది భయ్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు అలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు, నేనైతే చెప్తాను. శవాలు లేస్తాయి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లోనే, శవాలు లేస్తాయి. ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు శవాలు లేస్తాయి ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక రేంజ్లో ఉంటుంది. అసలు అలా ఆ థాట్ ప్రాసెస్, ఆ థింకింగ్, ఆ ఎగ్జిక్యూషన్ సుచిత్కి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంటర్వెల్గా శవాలు లేస్తాయి. ఇంకా నేను ఇంటర్వెల్ అయిన తర్వాత ఆ బ్రేక్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏడ్ చేశారు. అంటే అవి వాళ్ళ ఎమోషన్ అప్పటి వరకు దాచిపెట్టుకున్నారు ఈ మూమెంట్ కోసం. అందరం ఇంకా ఆ మూమెంట్తో ఏడ్ చేసాం. ఇంకా మూవీ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. డౌట్, ఓకే ఫస్ట్ హాఫ్ అంతా పీక్స్లో ఉంది, సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉంటుంది అంటే అంతకు మించే ఉంది సెకండ్ హాఫ్. దానికి మించే. అసలు ఆ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, అన్న నడిచి వస్తూ ఉంటాడు. అసలు ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్కి ఉంటాయి, ఆ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఆ కాస్ట్యూమ్ డిజైనర్కి హ్యాట్స్ అప్. అసలు తను నడిచి వస్తూ ఉంటే ఆ స్వాగ్, ఆ స్టైలిష్, అల్ట్రా క్లాసిక్ లుక్స్ అంతే. అసలు అవి అలా చూస్తేనే కల్ట్స్ పుడతారు, కల్ట్ ఫ్యాన్స్ పుడతారు. అలా అన్ననే ఒక ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో అలా చూస్తేనే కల్ట్ ఫ్యాన్స్ పుడతారు పవన్ కళ్యాణ్కి. ఒక రేంజ్. ఆ మూవీ బాంబే బ్యాక్డ్రాప్లో జరుగుతుందని అందరికీ తెలుసు. సుచిత్ ఆ డైలాగ్ కూడా మరాఠీలో చెప్పించాడు. ఆ పోలీస్ స్టేషన్ ఒక డైలాగ్ ఉంటుంది మరాఠీ. అసలు అన్న డైలాగ్ డెలివరీ, ఆ చెప్పడం, ఆ పోలీస్ స్టేషన్ సీన్ అంతా ఇంటర్వెల్లో మీరు ఎంత హై ఫీల్ అవుతారో అదే లెవెల్ హైయెస్ట్ అసలు. అలాంటివి ఇన్ని సీన్స్ ఉన్నాయి. అలాంటి సీన్స్ ఇన్ని, ప్రతిదీ వేరే లెవెల్. అంతే, ఒకటి లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుంది. ఆ రేంజ్లో ఉంటాయి సీన్స్. పవన్ కళ్యాణ్ స్కిల్స్ని, మార్షల్ ఆర్ట్స్ని సుచిత్ కరెక్ట్గా యూజ్ చేశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. అసలు ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్ ఆ మార్షల్ ఆర్ట్స్ని ఎప్పుడు యూజ్ చేయలేదు. సుచిత్ వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి కరెక్ట్గా చేశాడు. మెంటల్ మాస్ అసలు. అసలు తెలుసు మన అన్నని ఎలా చూపించాలి, తన దగ్గర ఉన్న వాటిని బయటకు ఎలా తీయాలి ఒక ఫ్యాన్కే తెలుసు. అది చేసి చూపించాడు. అది సుచిత్ చేసి చూపించాడు. దాని రిజల్ట్ అరాచకానికి పరాకాష్ట. దాని రిజల్ట్ ఒక సీన్ ఉంటుంది, ఒక ఫైట్లో తన స్పెట్స్ మీద బ్లడ్ పడుద్ది. దాన్ని ఒక రౌడీని కొట్టి దాన్ని క్లీన్ చేసే ఒక షాట్ ఉంటుంది. ఒక రకం అంతే, అది ఒక రేంజ్. అసలు ఆ ఎలివేషన్ అవన్నీ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో మిస్ అయినాయి. ఈ మూవీలో మాత్రం ఫుల్ మీల్స్ ఇచ్చాడు అంతే సుచిత్. అలాంటి చాలా షాట్స్, ఒక షోకి ఫైర్ అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పడం కానీ, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రేస్లోకి వెళ్తుంది. ఒక్కొక్కటి ఒక ట్రేస్. అలాంటివి చాలా ఉన్నాయి. నేను చెప్పిన ఫ్యూ ఆఫ్ దెమ్ అంతే, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అసలు అవి చూస్తే అసలు థియేటర్లో ఆ బీజిఎంలో, ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో ఇదంతా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతే ఖచ్చితంగా. అస్సలు ఎక్కడ ఏంటి అలా డిసప్పాయింట్ అయ్యే సీన్ ఒక్కటి కూడా లేదు. ఆ రేంజ్లో ఉంది.
కలెక్షన్స్, ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా కామన్ థింగ్స్. ఏ అత్తారింటి దారేదిలోనే చూసాము అన్ని. ఇవన్నీ చాలా నార్మల్ థింగ్స్. అసలా ఇంక నేను నిజంగా చెప్పలేకపోతున్నాను. చాలా చాలా ఉంది. చాలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నాను కానీ నాకింకా మైండ్‌లో అవే తిరుగుతున్నాయి. ఆ సీన్స్ అవే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నా. చాలా చాలా అంటే ఒక ఐ ఫెస్ట్ అంతే. నేను చెప్పగలను శవాలు లేచినాయి అంతే. సుచిత్రానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. తమన్‌కి కూడా. వాళ్ళు వాళ్ళ హార్ట్ పెట్టి చేశారు మూవీ. మూవీ అయితే అరాచకంగా ఉంది. ఎవ్వరు మిస్ అవ్వద్దు చూడండి. ఇంకా క్లైమాక్స్‌కొస్తే క్లైమాక్స్ ఉంటది భయ్యా! అసలు ఎక్కడ జపాను, ఎక్కడ బాంబయ్య. అసల ఆ లింక్‌ని ఎలా చేశాడంటే అది వేరే లెవెల్ అంతే. అసలు ఆ లింక్ చేయడం అనేది వేరే లెవెల్. సాహోది ఒక లింక్ ఉంటది. ఇంకా మీకింకా అవి చెప్తే ఇక్కడ చెప్పి స్పాయిలర్ చేయకూడదు. అవి మూవీలో చూస్తే మీకు అర్థమవుద్ది. అసల ఏ రేంజ్‌లో ఉన్నదనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. చూడండి ఒక రకంగా ఉంటది. లాస్ట్‌లో 'ఓజీ 2' అని చెప్పేసి యేసారు. అంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇట్స్ అప్ టు పవన్ అన్న బికాస్ ఆఫ్ తనకి చాలా పొలిటికల్‌గా తను చాలా బిజీగా ఉంటాడు. తను డేట్స్ ఇస్తాడో ఇవ్వడో అని తెలీదు. బట్ 'ఓజీ 2' పడితే ఖచ్చితంగా మల్టీ స్టారర్ చూస్తారు మీరు. అదైతే నేను చెప్పగలను. తన ఇది 'సుచిత్ సినిమాటిక్ యూనివర్స్' అవ్వచ్చు. 'ఓజీ 2' పడితే. అసలా తన థింకింగ్ అంతా ఔట్ ఆఫ్ ద బాక్స్. ఒక 33, 34 ఇయర్స్ గాయ్ ఇంత థింకింగ్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయం. తను చాలా బియాండ్‌గా ఆలోచిస్తాడు. తను డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ టాలీవుడ్. బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా అవుతాడు చూడండి. ఖచ్చితంగా అవుతాడు. టాలీవుడ్‌లో కూడా రాజమౌళి రేంజ్‌కొస్తాడు. టాలీవుడ్‌లో కూడా రాజమౌళి రేంజ్‌కొచ్చే డైరెక్టర్ అవుతాడు తను. మా అన్నకి తగ్గ మూవీ, తన స్టామినాకి తగ్గ మూవీ, తన రేంజ్‌కి తగ్గ మూవీ పడింది ఇప్పుడంతే. దానికి రికార్డ్స్ అన్నీ లేస్తున్నాయి. ఊచకోత. పవన్ ఊచకోత అంతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత ఇది. ఇది ఖచ్చితంగా థియేటర్‌లో చూసే మూవీ. ఎవ్వరు మిస్ అవ్వద్దు. థియేటర్‌లో చూడండి. తర్వాత మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు థియేటర్‌లో చూడకపోతే. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. పవన్ కళ్యాణ్ అనే పేరనేది ఒక వైబ్. ఆ వైబ్ మీరు ఫీల్ అవుతారు థియేటర్‌లో చూస్తే. అసలది తనకి కల్ట్ ఫ్యాన్స్ ఎందుకు పుట్టారనేది ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుద్ది. తన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఆ రేంజ్‌లో ఉంటది తన స్క్రీన్ ప్రెజెన్స్. చూపిచ్చాడు. ఒక ఫ్యాను తన హీరోని ఎలా చూపించాలో అలా చూపిచ్చాడు సుజిత్. దాని రిజల్ట్ బ్లాక్ బస్టర్. దాని రిజల్ట్ బ్లాక్ బస్టర్ అంతే. అక్కడ దానికి ఇండస్ట్రీ హిట్ ఇంకేదైనా పెట్టుకోవచ్చు పేర్స్. ఆ కలెక్షన్స్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇయన్నీ సెకండరీ. అసల మూవీ అనేది మూవీ అనేది పీక్స్‌లో ఉంది. అన్నీ అంతకు మించే ఉన్నాయి. బ్లాక్ బస్టర్, పీక్స్ ఆ వర్డ్స్ కన్నా ఇంకా మించే. సో, ఎవరు మిస్ అవ్వద్దు. థియేటర్‌లో చూడండి. ఆ మూవీ ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఆల్రెడీ మూవీ చూస్తే మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్‌లో షేర్ చేసుకోండి. చూడకపోతే ఖచ్చితంగా చూసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి. అంటే నాకు మాత్రం ఈ హై లెవెల్ ఫీల్ ఉందా? మీరు కూడా ఫీల్ అవుతున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ నాకే కలిగిందా? మీకు కలిగిందా? నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. సో, ఖచ్చితంగా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి నాతో. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మై ఎక్స్‌పీరియన్స్ విత్ 'ఫౌజీ' మూవీ.